తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం గురించి ఇటీవల కొన్ని పుకార్లు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పథకంలోని నగదు సహాయం కోసం పోస్టల్ అకౌంట్ తప్పనిసరి అని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ పుకార్ల వల్ల ప్రజలు నగరంలోని పోస్టాఫీసుల వద్ద బారులు తీరుతున్నారు. ఈ పుకార్లపై జిల్లా యంత్రాంగం మరియు సంబంధిత అధికారులు స్పందించారు. మహాలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం పోస్టల్ అకౌంట్ మాత్రమే తప్పనిసరి కాదని, ఒకవేళ అకౌంట్ తీయాలి అనుకుంటే ఇది నిరంతర ప్రక్రియ అని, సాధారణంగా బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరిపోతుందని స్పష్టం చేశారు. ఆధార్ నెంబర్తో లింక్ అయిన ఏ బ్యాంకు ఖాతాలోనైనా నగదు జమ చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఈ పుకారు ఎలా వ్యాపించాయో విచారణ చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సిరిసిల్ల కళ్యాణ్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఐపీపీబీ మేనేజర్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏదైతే మన దగ్గర అకౌంట్ల కోసము మహిళలు అనేది వస్తున్నారో, దీనికి సంబంధించి మనకి ఎలాంటి జీవో అనేది ప్రభుత్వం ద్వారా రాలేదు. ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. మన ఎన్పిసిఐ అకౌంట్ లింక్డ్ ఉంటది కాబట్టి అన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ మన అకౌంట్ ద్వారా పబ్లిక్ అకౌంట్స్ లో పడడం అనేది జరుగుతుంది. సో ఇది ఇప్పుడే ఈ రోజే లాస్ట్ డేట్ అలాంటిది ఏం లేదు. పబ్లిక్ కూడా విడుదల వారీగా వచ్చి మీ యొక్క అకౌంట్స్ ని ఓపెన్ చేసుకోండి, గొడవలు పడొద్దండి. మేము కూడా మా శాయశక్తుల మా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది అనేది ఇప్పటి వరకు అయితే స్మూత్ గానే జరిగింది. ఇక ముందు కూడా జరగాలని కోరుకుంటున్నా. మేము మీడియా ద్వారా కూడా పబ్లిక్ కూడా ఇలాంటి విషయాలు తెలియాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.